హలో ఎవ్రీవన్. పీజీ లా సెట్ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ కి తక్కువ టైంలో ఎఫెక్టివ్ ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవాళ మనం జ్యూరిస్ప్రూడెన్స్ టాపిక్ నుంచి నేర్చుకుందాం. అయితే జ్యూరిస్ప్రూడెన్స్ అంటేనే మ్యామ్ అసలు స్కోరింగే కాదు, మాకు మేము ఎంత చదివినా మాకైతే క్వశ్చన్స్ రావు అని అనుకునే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వడం కోసం నేను ఇవాళ ఈ లెక్చర్ చేస్తున్నాను. అయితే జ్యూరిస్ప్రూడెన్స్ ని మనం కొంచెం డిఫరెంట్ గా చదువుకుందాం. ఓకే, జ్యూరిస్ప్రూడెన్స్ ని స్టోరీస్ ద్వారా చదువుకుందాం. స్టోరీస్ చూస్తూ ఇంపార్టెంట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్, యూటిలిటేరియనిజం థియరీ ఇస్ ప్రపౌండెడ్ బై డాష్. ఈ యూటిలిటేరియనిజం థియరీ గురించి మాట్లాడుకునే ముందర మనం రీసెంట్ గా వచ్చిన కోర్ట్ అన్న ఒక సినిమా ఉంది, బాగా పాపులర్ అయిన సినిమా, దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ కోర్ట్ అన్న సినిమాలో దే షో ప్రియదర్శి ఇస్ అ జూనియర్ అడ్వకేట్, సీనియర్ దగ్గర పనిచేస్తున్నారు, మంచి సీనియర్ దగ్గర కనుక పనిచేస్తే నాకు ఫ్యూచర్ లో కేసెస్ వస్తాయి అని ఈ ప్రియదర్శి, హూ ఎవర్ ఇస్ ద లీడ్, హీ ఈస్ వర్కింగ్. అయితే అందరికీ వాళ్ళ సీనియర్ సార్ ఏమో అందరికీ ఇండివిజువల్ కేసెస్ ఇస్తున్నారు. ప్రియదర్శికి మాత్రం ఎప్పుడు ఒక ఇండివిజువల్ కేసు ఇవ్వట్లేదు. ప్రియదర్శి వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ కొత్తగా వచ్చిన ల్యాండ్ డిస్ప్యూట్ మ్యాటర్ నేను చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ నాకు ఇవ్వండి అని అంటే, షూర్ నువ్వు క్వశ్చన్ చెప్పి నేను క్వశ్చన్ ఇస్తాను, క్వశ్చన్ ఆన్సర్ చేస్తే చాలు అని చెప్పి క్వశ్చన్ ఇస్తారు. క్వశ్చన్ ఏంటి, నువ్వు ఒక ట్రైన్ నడిపిస్తున్నావు, ట్రైన్ ఏదైతే ట్రాక్ లో ట్రైన్ వెళ్తుందో ఆ ట్రాక్ లో కనుక నువ్వు కంటిన్యూ అయితే వెళ్ళడం, అక్కడ 5 మనుషులు ఉన్నారు, వాళ్ళు చనిపోతారు. అలా కాకుండా నువ్వు కనుక ట్రైన్ యొక్క లివర్ మార్చి ట్రైన్ యొక్క దారి కనుక వేరే లైన్ లో కనుక తీసుకెళ్తే ఇక్కడ ఉన్న 5 మెంబర్స్ సేవ్ చేస్తావు, కానీ నువ్వు వెళ్ళే కొత్త రూట్ లో ఒకళ్ళు చనిపోతారు అని అడుగుతాడు అనమాట. దీన్ని ట్రాలీ ప్రాబ్లం అంటారు. మరి ఈ ట్రాలీ ప్రాబ్లం కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని ప్రియదర్శిని వాళ్ళ సీనియర్ సార్ అడిగితే ప్రియదర్శి చాలా చెప్తాడు, ఇది అది సినిమా, ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అని. కానీ ఈ ట్రాలీ ప్రాబ్లం కి ఆన్సర్ నిజానికి ఎక్కడుంది తెలుసా? వన్ ఆఫ్ ది ఆన్సర్ ఫర్ ద ట్రాలీ ప్రాబ్లం ఈ యూటిలిటేరియనిజం థియరీలో ఉంది. సో యూటిలిటేరియనిజం థియరీ అంటే మీకు ఏం గుర్తుకు రావాలి? ఆ ట్రాలీ ప్రాబ్లం గుర్తుకు రావాలి. యాజ్ ఎ జూనియర్ ఆ ప్రియదర్శి ఆ సినిమాలో పడిన కష్టాలు మీకు గుర్తుకు రావాలి. యూటిలిటేరియనిజం థియరీ ఏం చెప్తుంది అని అంటే, ఎప్పుడైనా కూడా యూటిలిటేరియనిజం థియరీ ప్రకారం ఎక్కువ మందికి మంచి జరిగితే అదే మంచిది. సో ఇక్కడ 5 చనిపోతారా, ఒకళ్ళు చనిపోతారా అంటే, ఈ ఒక్కల్ని చంపేసి 5 ప్రాణాలని సేవ్ చేయడమే మంచిది అని చెప్పే థియరీని యూటిలిటేరియనిజం థియరీ అని అంటాం. ఇది విషయాల్ని చెప్పింది ఎవరు? మరి యూటిలిటేరియనిజం థియరీకి ప్రియదర్శి ఆన్సర్ ఇవ్వలేకపోయాడేమో, బట్ జెర్మీ బెంథమ్ ఆన్సర్ ఇచ్చాడు. యూటిలిటేరియనిజం థియరీ అన్న థియరీ ఎవరు చెప్పారు? జెర్మీ బెంథమ్. సో యూటిలిటేరియనిజం అని వినగానే మీరు గుర్తు రావాల్సింది ఏంటి? ఆ కోర్ట్ సినిమాలో ట్రాలీ ప్రాబ్లం, ప్రియదర్శి ఒకరిని సేవ్ చేయడం కోసం నేను 5 సేవ్ చేయడం కోసం ఒకళ్ళు చంపినా పర్వాలేదు అని అనుకున్న ఆ సిద్ధాంతాన్ని యూటిలిటేరియనిజం అని అంటాం. యూటిలిటేరియనిజం ఎవరు చెప్పారు అంటే జెర్మీ బెంథమ్ అన్న ఒక గ్రేట్ జ్యూరిస్ట్ ఆయన చెప్పారు, జెర్మీ బెంథమ్. ఓకే, నెక్స్ట్, ఈ జెర్మీ బెంథమ్ అక్కడితో ఆగిపోలేదు, ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇదే జెర్మీ బెంథమ్ ఇంకొక విషయం కూడా చెప్పారు, లా 2 రకాలుగా చదవచ్చు అని. ఎక్స్పోజిటోరీగా చదవచ్చు లేదా సెన్సోరియల్ గా చదవచ్చు అని. దీనికి కూడా స్టోరీ చెప్తాను. మళ్ళీ ఇంకో రీసెంట్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఇప్పటి నుంచి జేసీజే 2005 నుంచి జేసీజేలో కనుక మీరు ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే సుప్రీంకోర్టు ఒక కొత్త రూలింగ్ ఇచ్చింది, మీ దగ్గర మినిమం 3 years ప్రాక్టీస్ ఉండాలి అనేది సుప్రీంకోర్టు రూలింగ్. ఇప్పటి నుంచి జేసీజే ఎలిజిబిలిటీ 3 years అయిపోయింది. ఈ విషయాలన్నీ నేను మీకు ఒక వీడియో కూడా చేసి చెప్పాను. ఇదిగో, నేను కనుక మీకు లా ఇది అని కొన్ని ఫ్యాక్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కదా, ఉన్న ఫ్యాక్ట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఇదిగో ఇది లా, సుప్రీంకోర్టు ఇలా చెప్పింది, ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా చెప్పింది, ఇప్పటి నుంచి ఇలా అవుతుంది అని నేను మీకు ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని చెప్పాను. లా ఎలా ఉందో ఆ ఫ్యాక్ట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫ్యాక్ట్స్ ని, దాన్ని ఎక్స్పోజిటోరీ అని అంటాం. ఏమనంటాం? ఎక్స్పోజిటోరీ. ఎక్స్పోజిటోరీ కనిపిస్తుందా అందరికి? ఎక్స్ప్లెయిన్ ఎక్స్పోజిటోరీ. బట్ ఎక్స్పోజిటరీ కాకుండా ఇంకొకటి ఉంది కదా, ఈ జడ్జ్మెంట్ గుడా బ్యాడా? ఈ జడ్జ్మెంట్ అసలు ఇలా కాకుండా వేరేలా ఉంటే బాగుండేదేమో, దీనిలో వేరియేషన్స్ ఉంటే బాగుండేవేమో అన్న పాయింట్ నేను టచ్ చేయట్లేదు. చూసారా, ఫస్ట్ నేను
అప్డేట్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3 years రూల్ ఒకప్పుడు ఉండేది, దాని తర్వాత తీసేసారు మధ్యలో, కానీ అది బాగాలేదంట, చాలా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయంట, అందుకని మళ్ళీ 3 year రూల్ పెట్టారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్పారు. ఇలా ఫ్యాక్ట్స్ చెప్తే దాన్ని ఎక్స్పోజిటరీ జ్యూరిస్ప్రూడెన్స్ అని అంటాం. ఎక్స్పోజిటరీ కాదు, ఇది మంచా చెడా అని చెప్తుంటే దాన్ని సెన్సోరియల్ జ్యూరిస్ప్రూడెన్స్ అని అంటాం. సో ఈజ్ ఇట్ ద జడ్జ్మెంట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ద లా గుడ్ ఆర్ బ్యాడ్, ఇలా ఉండకుండా ఇలా ఉంటే బాగుండేది, ఈ జడ్జ్మెంట్ లో ఇలా కాకుండా అందరికీ ఎలిజిబిలిటీ ఉంటే బాగుండేది అని కనుక నేను చెప్తే అది సెన్సోరియల్ జ్యూరిస్ప్రూడెన్స్ అని అంటాం. సో ఈ ఎక్స్పోజిటరీ అండ్ సెన్సోరియల్ జ్యూరిస్ప్రూడెన్స్ గురించి చెప్పింది ఎవరమ్మా? జెర్మీ బెంథమ్. జ్యూరిస్ప్రూడెన్స్ కి ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ప్లెయిన్ వైట్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకోండి, ఆథర్ నేమ్ జెర్మీ బెంథమ్. జెర్మీ బెంథమ్ చెప్పిన పాయింట్స్ ఏంటి? యూటిలిటేరియనిజం థియరీ హెడ్డింగ్ పెట్టుకోండి. యూటిలిటేరియనిజం థియరీ మీకు అర్థమయ్యే భాషలో 1 line తెలుగులో రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇంకోటి ఏం చెప్పాడు? జెర్మీ బెంథమే చెప్పాడు, ఎక్స్పోజిటరీ జ్యూరిస్ప్రూడెన్స్ అండ్ సెన్సోరియల్ జ్యూరిస్ప్రూడెన్స్ గురించి కూడా చెప్పాడు. సో అది కూడా మీ నోట్స్ లో ఉండాలి. సో ఎగ్జామ్ ముందర ఏం చేస్తారు? అమ్మా ఇంకా ఎగ్జామ్కి వెళ్ళాలి, ఆర్ రేపు పొద్దున్న ఎగ్జామ్ అనగా ఇవాళ రాత్రి రివిజన్ చేస్తున్నావు అని అన్నప్పుడు ఈ షీట్ ఆఫ్ పేపర్ మీ దగ్గర ఉంటుంది. జెర్మీ బెంథమ్ ఎక్స్పోజిటరీ సెన్సోరియల్. అచ్చా, జెర్మీ బెంథమ్ ఎక్స్పోజిటరీ సెన్సోరియల్. ఎక్స్పోజిటరీ అంటే ఏంటి, సెన్సోరియల్ అంటే ఏంటి, అలాగే యూటిలిటేరియనిజం అంటే ఏంటి, ఇలా చూసుకొని పై నుంచి చూసుకొని వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంపరేటివ్ థియరీ. ఇంపరేటివ్ థియరీని ఎవరు కనుక్కున్నారు ఆర్ ఎవరు ప్రపోజ్ చేశారు అని అంటే, జెర్మీ బెంథమ్ కి ఒక శిష్యుడు ఉండేవాడు, ఆయన పేరు వచ్చేసి జాన్ ఆస్టిన్. జాన్ ఆస్టిన్ చెప్పిన థియరీస్ ని ఇంపరేటివ్ థియరీ అని అంట. ఏమనంట? ఇంపరేటివ్ థియరీ అంట. ఇక్కడే చాలా మంది పప్పులో కాలేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆస్టిన్ చెప్పిన విషయాలకి ఒకటో రెండో పదాలు కాదు, చాలా పదాలు ఉన్నాయి. ఇంపరేటివ్ థియరీ అని కొన్నిసార్లు అంటాం, కొన్నిసార్లు ఎనలిటికల్ లా స్కూల్ అని కూడా అంటాం. ఎనలిటికల్ లా స్కూల్, ఎక్కడో లా కాలేజ్లో చదివే ఉంటారు ఈ వర్డ్, ఎనలిటికల్ లా ఆర్ ఎనలిటికల్ లా స్కూల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ జ్యూరిస్ప్రూడెన్స్ లో ఎనలిటికల్ లా స్కూల్ ఎవరు కనిపెట్టారు, హూ హ్యాస్ ప్రపౌండెడ్ ద ఎనలిటికల్ లా స్కూల్ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా ఆన్సర్ ఏంటి? మళ్ళీ జాన్ ఆస్టిన్. జాన్ ఆస్టిన్. ఇంపరేటివ్ థియరీ అని కొంతమంది అంటారు, ఎనలిటికల్ థియరీ అని అంటారు. ఇంకొంతమంది ఇంకొన్నిసార్లు క్వశ్చన్ లో హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ పాజిటివ్ లా స్కూల్ అని కూడా అడుగుతారు. పాజిటివ్ లా ఆర్ పాజిటివ్ లా స్కూల్ ఆర్ జాన్ ఆస్టిన్ ఈజ్ లింక్డ్ విత్ విచ్ లా అంటే పాజిటివ్ లా. ఇంపరేటివ్ లా అన్నా, ఎనలిటికల్ లా అన్నా, పాజిటివ్ లా స్కూల్ అన్నా, అన్ని ఏవైనా మీకు గుర్తు రావాల్సిన వర్డ్ ఏంటి? జాన్ ఆస్టిన్. జాన్ ఆస్టిన్. జాన్ ఆస్టిన్. సో మీ షీట్ లో జాన్ ఆస్టిన్ పేరు పెట్టుకొని కింద సబ్ హెడ్డింగ్స్ లో ఇంపరేటివ్ లా, ఎనలిటికల్ లా, పాజిటివ్ లా అన్ని రాసుకోండి. ఇవన్నీ రాసుకున్నప్పుడు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోవాలి. జాన్ ఆస్టిన్ చెప్పిన వాటిల్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సావరిన్ కమాండ్. ఏంటి? సావరిన్ కమాండ్. ఎక్కడైనా కూడా కమాండ్ ఆఫ్ సావరిన్ ఆర్ సావరిన్ కమాండ్ అన్న వర్డ్స్ చూస్తే క్వశ్చన్ లో అది ఎవరు చెప్పారు అంటే మళ్ళీ జాన్ ఆస్టిన్ పేరే వస్తుంది. ఇవన్నీ చెప్పిన థియరీ ఒకటే, ఆ థియరీకి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఇంపరేటివ్ థియరీ అని అనొచ్చు, సావరిన్ కమాండ్ థియరీ అనొచ్చు, పాజిటివ్ లా థియరీ అనొచ్చు. ఏవైనా కూడా చెప్పింది ఒకటే, చెప్పింది జాన్ ఆస్టినే. అసలు ఏంటి మ్యామ్ ఒకటే థియరీకి ఇన్ని పేర్లా అంటే అవును. మరి ఆ థియరీ ఏంటి? థియరీ ఏంటి అని అంటే లా అనేది భగవంతుడు ఇవ్వట్లేదు, లా అనేది మన బైబిలో, ఖురానో, భగవద్గీత ఇవ్వట్లేదు. లా అనేది మనల్ని పాలించే వాళ్ళు ఇస్తున్నారు. సో కింగ్, కింగ్డమ్ ఉంటే ఆ కింగ్డమ్ కు ఉన్న కింగ్ ఏదైతే మాట చెప్తాడో అదే లా. అది ఇప్పుడు ఇంకా రాజ్యాలు పోయే, కింగ్స్ కింగ్డమ్స్ పోయే. మరి ఇవాంటి కాలంలో ఒక గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ కి ఒక హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని ఉంటారు. ఆ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏం చెప్పి దేనిపైన సైన్ చేస్తే అదే లా అవుతుంది. సో కమాండ్ ఆఫ్ ద సావరిన్, సావరిన్ కమాండ్ ని మనం ఇప్పుడు లాగా మాట్లాడుకుంటాము అని చెప్పిన వ్యక్తి జాన్ ఆస్టిన్ అనమాట. సో అవేవో మారల్స్ ఉన్నాయి, భగవంతుడు ఏవో చెప్పారు, భగవద్గీతలో ఏవో చెప్పారు, దాన్ని మనం లాగా నమ్మము. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లో మనల్ని ఎవరు పాలిస్తున్నారు? గవర్నమెంటా? అయితే గవర్నమెంట్ చెప్పినవి. లేదు కింగ్సా? మరి కింగ్ చెప్పిన విషయాలని మనం లాగా పాటిస్తాము అని చెప్పేదే జాన్ ఆస్టిన్ యొక్క థియరీ. అదే క్వశ్చన్, అదే కాన్సెప్ట్ నుంచి ఇంకొక ఇయర్ వేరే క్వశ్చన్ వచ్చింది చూడండి. సేమ్ కాన్సెప్ట్, డిఫరెంట్ క్వశ్చన్ ఇన్ డిఫరెంట్ ఇయర్.
Can a religious book be considered? Can a religious book be considered to be supreme law of a state to be by an Austinian sovereign? ఆస్టిన్ చెప్పిన సావరెన్ కాన్సెప్ట్ లో రిలీజియస్ బుక్ వస్తుందా అంటే నో, రాదు. ఇప్పుడే నేను చెప్పాను, సావరెన్ ఆర్ కమాండ్ ఆఫ్ ద సావరెన్ అంటే ఎవరో ఒకరు మనల్ని రూల్ చేస్తూ ఉంటారు కదా. ఎవరైతే మనని రూల్ చేస్తున్నారో, కింగ్సా, గవర్నమెంట్సా, అపాయింటెడ్ పీపులా, మిలిటరీయా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలనలు ఉంటాయి. మనల్ని ఎవరు పాలిస్తున్నారో వాళ్ళు, హూఎవర్ ఇస్ ద హెడ్, దట్ పర్సన్ విల్ టెల్ సంథింగ్. వాళ్ళు ఏవో రూల్స్ పెడతారు, ఆ రూల్స్ ని మనం ఉన్న సిచ్యువేషన్ లో లాగా పాటిస్తాం. అంతేకాని రిలిజన్ అని చెప్పి ఒక బుక్ ఉంటే ఆ బుక్ ని మనం లాగా పాటించాం అని చెప్పింది ఎవరు? మన ఆస్టినియన్ అని అంటే ఆస్టిన్ గురించి, ఆస్టిన్ చెప్పిన థియరీ గురించి అడుగుతున్నారు అనమాట. సో ఆన్సర్ ఇస్ నో. నెక్స్ట్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఏపీలోను తెలంగాణలోను ఎవ్రీ 2 to 3 years కి ఖచ్చితంగా రిపీట్ అయ్యే క్వశ్చన్. సోషల్ ఇంజనీరింగ్ థియరీ అని ఒక థియరీ ఉంది. ఆ థియరీ ఎవరు చెప్పారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను. దీనికి ఆన్సర్ వచ్చేసి రాస్కో పౌండ్. రాస్కో పౌండ్. సోషల్ ఇంజనీరింగ్ థియరీ. ఏం థియరీ? సోషల్ ఇంజనీరింగ్ థియరీ. సోషల్ ఇంజనీరింగ్ థియరీ అని అంటే మనం సొసైటీలో చాలా చేంజెస్ తీసుకురావడం కోసం లాని యూజ్ చేస్తాము అని చెప్పారనమాట. దీనికి ఒక స్టోరీ చెప్పనా? సింపుల్ స్టోరీ. ఒకప్పుడు ఇండియన్ సొసైటీలో సతీ అన్న కాన్సెప్ట్ ఉండేది. అంటే హస్బెండ్ చనిపోగానే హస్బెండ్ తో పాటు వైఫ్ ని కూడా అదే మంటలోకి వేసేసే ఒక ప్రక్రియ, ఒక ప్రాక్టీస్ ఉండేది. అది తప్పు అని చాలా మంది డ్యూరింగ్ ది బ్రిటిష్ టైం రాజా రామ్మోహన్ రాయ్ అండ్ లాట్ ఆఫ్ అదర్ సోషల్ రిఫార్మర్స్ చాలా కృషి చేసి సతీ అబాలిషన్ యాక్ట్ అని తీసుకొచ్చారు. అలాగే ఒకప్పుడు చాలా చిన్న ఏజ్ లోనే పెళ్లిళ్ళు అయిపోయేవి, బికాస్ ఆఫ్ విచ్ విమెన్ అండ్ విమెన్స్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అయ్యేది. సో చైల్డ్ మ్యారేజ్ అబాలిషన్ యాక్ట్ అని అదొక యాక్ట్ తీసుకొచ్చారు. సో సొసైటీలో చాలా చేంజెస్ ని మనం లాస్ ద్వారా తీసుకొచ్చాం. ఇవన్నీ బ్రిటిష్ టైంలో. రీసెంట్ గా కూడా ఆఫ్టర్ బ్రిటిష్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 1970s 80s లో డౌరీ కేసెస్ చాలా ఉండేవి. డౌరీ డెత్స్, డౌరీ తీసుకురాకపోవడం వల్ల ఆడవాళ్ళని చంపేయడం, ఇలాంటివి చాలా కేసెస్ చూస్తూ ఉండేవాళ్ళం. దానికోసం ఏం తీసుకొచ్చారు? డౌరీ అబాలిషన్ యాక్ట్. డౌరీ తీసుకుంటే అది తప్పు, యూ విల్ గో టు జైల్ అని అక్కడ మళ్ళీ లాస్ తీసుకొచ్చారు. సో సొసైటీలో చాలా చేంజెస్ ని తీసుకురావడం కోసం మనం లాని యూజ్ చేస్తాము అని చెప్పిన వ్యక్తి ఎవరు? రాస్కో పౌండ్. ఆ థియరీనే సోషల్ ఇంజనీరింగ్ థియరీ అని అంటాం. సొసైటీలో చేంజెస్ తీసుకురావడం కోసం మనకి ఎటువంటి సొసైటీ కావాలి? మనకు ఒక మంచి సొసైటీ కావాలి, వేర్ విమెన్ ఆర్ రెస్పెక్టెడ్ అని అనుకున్నాం, చిల్డ్రన్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అని అనుకున్నాం, చిల్డ్రన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అని అనుకున్నాం. కాబట్టి ఎటువంటి చేంజెస్ అయితే మనం సొసైటీలో తీసుకురావాలనుకున్నామో అటువంటి లాస్ మనం తీసుకొచ్చి సొసైటీని చేంజ్ చేసాము అని చెప్పే థియరీ సోషల్ ఇంజనీరింగ్ థియరీ, విచ్ ఇస్ గివెన్ బై రాస్కో పౌండ్. ఓకే, నెక్స్ట్ గ్రండ్ నామ్. వన్స్ అగైన్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ గ్రండ్ నామ్ అని ఎవరు? ఈ థియరీ గ్రండ్ నామ్ థియరీ అనేది ఎవరు ఇచ్చారు? కెల్సన్ గురించి కూడా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. గ్రండ్ నామ్ అనేది మన కాన్స్టిట్యూషన్ లాంటిది అనమాట. అయితే కెల్సన్ ఏమంటారు అంటే, మీరు ఏ కంట్రీలో ఉన్నారో నాకు అనవసరం, మీరు ఎటువంటి కింగ్డమ్ లో ఉన్నారో నాకు అనవసరం, మీరు ఎక్కడైనా ఉండండి వరల్డ్ లో, కానీ మీరు కొన్ని రూల్స్ పాటిస్తున్నారు అని అంటే ఆ రూల్స్ కి ఒక మెయిన్ సోర్స్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే మీ ఇంట్లో కరెంట్ వస్తుందంటే ఎక్కడో ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ పవర్ ఉంది కదా. అలాగే మీరు ఏవైనా రూల్స్ పాటించండి, మీరు ఉన్న చోట ఎక్కడైనా మీరు రూల్స్ పాటించండి, కానీ ఆ రూల్స్ అన్ని ఉండడం కోసం ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ పవర్ ఉంటుంది, ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ రిటర్న్ రూల్స్ ఉంటాయి. దాన్ని మనం గ్రండ్ నామ్ అని అంటామని. ఇండియన్ కాంటెక్స్ట్ లో ఈ మెయిన్ సోర్స్ ఏంటి అని అంటే మన కాన్స్టిట్యూషనే. మన ఇండియన్ కాంటెక్స్ట్ లో అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా ఏమైనా లాస్ ఉండొచ్చా ఇండియాలో? ఉండకూడదు. ఎందుకు అంటే ఎనీ లా కాన్స్టిట్యూషన్ చెప్పినట్టే ఉండాలి. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ కి అగేన్స్ట్ గా ఉంటే దాన్ని మనం హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్టులోకి వెళ్ళి రిట్ పిటిషన్స్ ద్వారా ఛాలెంజ్ చేసుకుంటున్నాం. సో ఈ కెల్సన్ చెప్పింది అప్పుడెప్పుడో చెప్పారు,
బట్ ఇప్పటికీ చాలా చాలా రెలవెంట్ థియరీ కాబట్టి ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి. సో గ్రాండ్ నామ్ అంటే ఒక మెయిన్ సోర్స్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఉండండి, మీరు పాటించే అన్ని రూల్స్ కి లాస్ కి వ్యాలిడిటీ ఇవ్వడానికి ఒక మెయిన్ సోర్స్ ఉంటుంది. ఇండియాలో ఆ మెయిన్ సోర్స్ ని మనం కాన్స్టిట్యూషన్ అని అంటున్నాం. ఓకే, గ్రాండ్ నామ్ కెల్సన్. ఇదే పర్సన్ ఇంకొక విషయం కూడా చెప్పారు, హైరార్కీ ఆఫ్ నార్మ్స్ అని కూడా అంటారు. అదే గ్రాండ్ నామ్ నే హైరార్కీ ఆఫ్ నార్మ్స్ థియరీ అని కూడా అంటాం అనమాట. సో గ్రాండ్ నామ్ అన్నా హైరార్కీ ఆఫ్ నార్మ్స్ అన్నా కెల్సన్ బుక్ లో కెల్సన్ హెడింగ్, కెల్సన్ కి సబ్ హెడింగ్స్ ఏమొస్తాయి? హైరార్కీ ఆఫ్ నార్మ్స్, గ్రాండ్ నామ్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టిట్యూషన్. ఇవన్నీ ఖచ్చితంగా రాయండి, బుక్ లో తీసుకొని రాయండి. ఓకే, హైరార్కీ ఆఫ్ నార్మ్స్ కెల్సన్, గ్రాండ్ నామ్ కెల్సన్. నెక్స్ట్ ప్యూర్ థియరీ ఆఫ్ లా అని కూడా అంటాం. సేమ్ దీన్నే కెల్సన్ దాన్నే ప్యూర్ థియరీ ఆఫ్ లా అని కూడా అంటాం. సో కెల్సన్ కి 3 పేర్లు ఉన్నాయి. గ్రాండ్ నామ్ అని ఒకటి, హైరార్కీ ఫాలో అవుతున్నాం కాబట్టి హైరార్కీ ఆఫ్ నార్మ్స్ అని ఇంకొకటి, అండ్ థర్డ్ ప్యూర్ థియరీ ఆఫ్ లా అని కూడా అంటాం. అండ్ ఈ మూడిటికి, ఈ 3 క్వశ్చన్స్ ఏదైనా క్వశ్చన్ రావచ్చు, ఆన్సర్ కెల్సన్. అదే అంటున్నా, కెల్సన్ గురించి ఏదో క్వశ్చన్ వస్తుంది, అది గ్రాండ్ నామ్ గురించి వస్తుందా, హైరార్కీ ఆఫ్ అంటే హైరార్కీ ఆఫ్ లాస్ అని అడుగుతారా, ప్యూర్ థియరీ ఆఫ్ లా అని అడుగుతారా, మనం గెస్ట్ చేయలేం, కానీ కెల్సన్ అయితే ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకొక స్మాల్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, రైట్స్ అండ్ టైప్స్ ఆఫ్ రైట్స్ గురించి కూడా వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆథర్స్ ఏం చెప్పారు, జూరిస్ వాళ్ళు చెప్పిన థియరీ, స్కూల్స్ గురించి ఇవి వస్తాయి. దాని తర్వాత రైట్స్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా మందికి తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు తప్పు చేయకూడదు అని చెప్తున్నాను. రైట్స్ అవైలబుల్ అగేన్స్ట్ పర్సన్స్. కొన్ని రైట్స్ మనకి అగేన్స్ట్ ఫ్యూ పర్సన్స్ మాత్రమే ఉంటాయి. అలాంటి రైట్స్ ని రైట్స్ ఇన్ పర్సనమ్ అని అంటాం. ఏమంటాం? రైట్స్ ఇన్ పర్సనమ్. కొన్ని రైట్స్ అగేన్స్ట్ వరల్డ్ ఉంటాయి, అంటే ప్రపంచంలో ఎవరికి అగేన్స్ట్ గానైనా మన దగ్గర ఆ రైట్ ఉంటుందంట, రైట్స్ అగేన్స్ట్ ద వరల్డ్. అలాంటి వాటిని రైట్స్ ఇన్ రెమ్ అని అంటాం. సో ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్ అగేన్స్ట్ పర్సన్ అంటే రైట్ ఇన్ పర్సన్, రైట్ అగేన్స్ట్ వరల్డ్, రైట్ అగేన్స్ట్ ఎనీబడి ఇన్ ద వరల్డ్ అని అంటే రైట్ ఇన్ రెమ్ అని అంటాం. రైట్ ఇన్ రెమ్, రైట్ ఇన్ పర్సన్. జస్ట్ ఒక లాస్ట్ సింపుల్ క్వశ్చన్. ఇంత బైహార్ట్ చేసుకొని వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు సింపుల్ క్వశ్చన్స్ తప్పులు చేస్తూ ఉంటారు. జ్యూరీ స్టూడెంట్స్ అంటే ఏంటి అన్న క్వశ్చన్ ఒకసారి అడిగారు మన ఏపీ పీజీ లా సెట్ లో. ఎంతో చదువుకొని వెళ్ళారు కానీ ఈ సింపుల్ క్వశ్చన్ తప్పు చేసి వచ్చారు. జ్యూరీ స్టూడెంట్స్ కి ఇంకొక పేరు థియరీ ఆఫ్ లా. న్యాచురల్ లా అనేది ఒక టైప్ ఆఫ్ స్కూల్, పాజిటివ్ లా అనేది ఒక టైప్ ఆఫ్ స్కూల్, మారల్ లా అనేది ఇంకొక థియరీ. కానీ అసలు జ్యూరీ స్టూడెంట్స్ మీనింగ్ ఏంటి అని అంటే థియరీ ఆఫ్ లా అని ఆన్సర్ మాత్రమే పెట్టాలి. ఇది ఇంతకు ముందర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. చాలా మంది చాలా సింపుల్ క్వశ్చన్, అసలు జ్యూరీ స్టూడెంట్స్ అంటున్నాం, జ్యూరీ స్టూడెంట్స్ అంటే ఏంటి అనేది ఆ బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోవడం అనేది తప్పు చేశారు. అందుకనే ఐ డోంట్ వాంట్ యు టు మేక్ దట్ మిస్టేక్. జ్యూరీ స్టూడెంట్స్ లో అసలు లా ఎలా వచ్చింది, అసలు లా అంటే ఏంటి, ఇలా లా ఇవాళ మన చుట్టూ ఉన్నది ఇలా ఉంది అని అంటే దాని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, ఇలా ఎందుకు ఉంది అని అర్థం చేసుకోవడమే మన జ్యూరీ స్టూడెంట్స్ అనమాట. దాన్నే థియరీ ఆఫ్ లా అని అంటాం. లా ఇలా ఎందుకు ఉంది అన్న దానికి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి, డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ థియరీస్ ని, ఆ స్కూల్స్ ని చదువుకోవడమే మన జ్యూరీ స్టూడెంట్స్ లో మన డ్యూటీ. సో జ్యూరీ స్టూడెంట్స్ ఇస్ నథింగ్ బట్ థియరీ ఆఫ్ లా. ఐ హోప్ దిస్ ఇస్ అ వెరీ షార్ట్ లెక్చర్, బట్ జ్యూరీ స్టూడెంట్స్ అంటే చాలా భయం ఉన్న వాళ్ళు ఈ చిన్న లెక్చర్ ద్వారా కూడా, ఇక్కడ చెప్పిన పాయింట్స్ ద్వారా కూడా అట్లీస్ట్ 4 to 5 మార్క్స్ స్కోర్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్.